ఆధునిక నియంత కిమ్ జోంగ్ ఉన్ రాజ్యంలోకి భారత్ అడుగుపెడుతుంది. పాత దౌత్యం దుమ్ము దులుపుతోంది. ఒంటరి దేశం ఉత్తర కొరియాకు భారత్ కొత్త రాయబారిని నియమించింది. ఆయన పేరు అలియావతి లాంగ్ కుమేర్. ప్రస్తుతం పరాగ్వేలో రాయబారిగా ఉన్న ఆయన త్వరలో ప్యోంగ్యాంగ్ కు వెళ్లనున్నాడు. నిజానికి 2021 నుంచి ఉత్తర కొరియాలో భారత రాయబారి పోస్ట్ ఖాళీగా ఉంది. లాంగ్ కుమేర్ ను రాయబారిగా నియమించడం దౌత్యపరంగా భారత్ వ్యూహాత్మక సంకేతాలను ఇచ్చింది. అయితే 4 ఏళ్ల తర్వాత ప్యోంగ్యాంగ్ కు రాయబారిని భారత్ ఎందుకు నియమించింది? ఇప్పుడు ఉత్తర కొరియా విషయంలో భారత్ వ్యూహం ఏంటి? లెట్స్ వాచ్. కిమ్ జోంగ్ ఉన్ రాజ్యంలోకి భారత్ రీ ఎంట్రీ. ప్యోంగ్యాంగ్ ఢిల్లీ మధ్య దశాబ్దాల స్నేహం. కిమ్ దేశానికి రాయబారిని భారత్ ఎందుకు నియమించింది? భారత్ ఉత్తర కొరియా సంబంధాల గురించి చాలా మందికి తెలియదు. కానీ ఈ రెండు దేశాల సంబంధాలు దశాబ్దాల నాటివి. ఇరు దేశాల మధ్య బంధం చాలా లోతుగానే ఉంది. దీని గురించి తెలుసుకోవాలంటే 1950ల్లో నాటికి వెళ్లాల్సిందే. అప్పట్లో కొరియాలో 2 ప్రాంతాల్లో భీకర యుద్ధం జరిగింది. ఈ యుద్ధాన్ని ఆపేందుకు భారత్ మధ్యవర్తిగా వ్యవహరించింది. యుద్ధం ఆగిపోయిన తర్వాత యుద్ధ ఖైదీల అప్పగింత ప్రక్రియను కూడా భారత్ పర్యవేక్షించింది. ఇక 39వ సమాంతర రేఖ విషయంలోనూ ఇరు దేశాలతో చర్చించి 2 వైపులా సుహృద్భావాన్ని ఏర్పాటు చేసింది. అయితే ఢిల్లీ ప్యోంగ్యాంగ్ సంబంధాలు అక్కడితో ఆగలేదు. 1970లో భారత్ ఏర్పాటు చేసిన ఆలీన విధానంలో ప్యోంగ్యాంగ్ చేరింది. భారత్ ఉత్తర కొరియా మధ్య సంబంధాలు మరింత బలపడ్డాయి. ఆ తర్వాత 1980లో 1990లో ఉన్నత స్థాయి సందర్శనలు జరిగాయి. ఉత్తర కొరియా ఉపాధ్యక్షుడు ప్రధానమంత్రితో పాటు ఉన్నత స్థాయి కమ్యూనిస్టు పార్టీ నాయకులు భారత్ను సందర్శించారు. దీనికి ప్రతిగా 1992లో భారత ఉపరాష్ట్రపతి ప్యోంగ్యాంగ్ సందర్శించారు. ఇక చివరగా 2018లో భారత విదేశాంగ శాఖ సహాయ మంత్రి జనరల్ వికే సింగ్ ఉత్తర కొరియాలో పర్యటించారు. భారత్ ఉత్తర కొరియా సంబంధాలు కోల్డ్ వార్ సమయంలో స్ట్రాంగ్ గా మారాయి. ఆ తర్వాత పశ్చిమ దేశాలు ఉత్తర కొరియాపై దాడులు మొదలుపెట్టాయి. నిజానికి అప్పటికే భారత్ను పశ్చిమ దేశాలు కూడా వ్యతిరేకిస్తున్నాయి. దీంతో ఇరు దేశాలు ఒకే వేదికపైకి వచ్చినట్లయింది. ఆ తర్వాత ఇరు దేశాలు వాణిజ్యాన్ని వేదికగా మార్చుకున్నాయి. 2013 నాటికి ఉత్తర కొరియా 3వ అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా భారత్ నిలిచింది. మొదటి 2 స్థానాల్లో చైనా, దక్షిణ కొరియా నిలిచాయి. 2014 నాటికి ఇరు దేశాల వాణిజ్యం $20 కోట్ల చేరుకుంది. అయితే 2018లో ఐక్యరాజ్య సమితి ఉత్తర కొరియాపై ఆంక్షలు విధించింది. దీంతో కిమ్ రాజ్యంతో భారత్ వాణిజ్యం నిలిచిపోయింది. ఇప్పుడు ఆ పాదబంధానికి మళ్లీ భారత్ జీవం పోస్తోంది. ఉత్తర కొరియా రాజధాని ప్యోంగ్యాంగ్లో భారత రాయబార కార్యాలయాన్ని తిరిగి తెరిచేందుకు 2024లో భారత్ నిర్ణయించింది. అప్పట్లో భారత్కు చెందిన ఓ టెక్నికల్ టీం ప్యోంగ్యాంగ్లోని రాయబార కార్యాలయాన్ని తనిఖీ చేసేందుకు వెళ్లింది. తనిఖీలు దేనికి అంటే, వాస్తవానికి భారత రాయబార కార్యాలయాన్ని తిరిగి ప్రారంభించాలనుకుంటున్నది ఉత్తర కొరియాలోనే అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఆ దేశ అధ్యక్షుడు నియంత కిమ్ జోంగ్ ఉన్ వద్ద సైబర్ దాడులు గూఢచర్యం చేసేందుకు ఓ సైన్యమే ఉంది. భారత రాయబార కార్యాలయ భవనంలో నిఘా పరికరాలు ఏమైనా కిమ్ సైబర్ టీం పెట్టిందేమో అన్న సందేహం ఢిల్లీకి ఉంది. అందుకే ముందే టెక్నికల్ టీం ప్యోంగ్యాంగ్కు చేరుకుని ఎంబసీ కార్యాలయం అణువణువును గాలించి డీబగ్ చేసింది. ఈ ప్రక్రియ నిర్వహించడం అంత ఈజీ కాదు. ప్యోంగ్యాంగ్లో ఏం చేయాలన్నా కిమ్ అనుమతి తప్పనిసరి. అక్కడి అధికారుల సహకారంతోనే కార్యాలయంలో డీబగ్గింగ్ ప్రక్రియ పూర్తయ్యాక రాయబారిని ఎంచుకుంది. ఫైనల్ గా ఉత్తర కొరియాలో కొత్త రాయబారిని భారత్ నియమించింది. ఈ కొత్త రాయబారి పేరు అలియావతి లాంగ్ కుమేర్. ప్రస్తుతం పెరుగ్వే దేశం రాయబారిగా లాంగ్ కుమేర్ పనిచేస్తున్నాడు. ఆయననే ఇప్పుడు ప్యోంగ్యాంగ్ కు భారత్ పంపుతోంది. నార్త్ కొరియాలో భారత్ చివరిగా పనిచేసింది రాయబారి టోల్ మల్హరీ గ్యాట్స్వే. 2021లో కరోనా కారణంగా చాలా మంది దౌత్యవేత్తలు ప్యోంగ్యాంగ్ నుంచి తరలివచ్చారు. ఆ సమయంలో భారత రాయబారి గాడ్స్వే కూడా రైలు మార్గంలో అక్కడి నుంచి చైనాకు, చైనా నుంచి ఇండియాకు చేరుకున్నాడు. సో గత 4 ఏళ్లుగా ప్యోంగ్యాంగ్ లో భారత రాయబారి పోస్టు ఖాళీగా ఉంది. అంతేకాదు తాజా లాంగ్ కుమేర్ నియామకం కూడా సాధారణ నియామకంలో భాగంగా చేపట్టింది ఏమాత్రం కాదు. ప్యోంగ్యాంగ్ లో రాయబారిని భారత్ నియమించడం వెనుక 3 కారణాలు ఉన్నాయి. మొదటి కారణం, ఇరు దేశాల సంబంధాలు తెగిపోయే స్థాయికి చేరుకున్నాయి. అంటే ఎలాంటి సంప్రదింపులు, చర్చలు లేవు. ఇంకో రకంగా చెప్పాలంటే భారత్, ఉత్తర కొరియా అసలే మిత్రదేశాలు కాదు అనేలా పరిస్థితులు మారే. అలానే ఇరు దేశాల మధ్య ఎలాంటి వివాదాలు లేవు. ఇక కిమ్ రాజ్యంలో రాయబారిని నియమించడం వెనుక రెండో కారణం భౌగోళిక రాజకీయాలు. గత కొన్నేళ్లుగా ఉత్తర కొరియా బిజీగా మారింది. ఉక్రెయిన్ యుద్ధంలో రష్యా తరఫున పోరాడేందుకు సైన్యాన్ని కిమ్ పంపుతున్నాడు. సింపుల్ గా చెప్పాలంటే మాస్కో, ఉత్తర కొరియా సంబంధాలు బలోపేతమవుతున్నాయి.
మరోవైపు డొనాల్డ్ ట్రంప్ తన ఫస్ట్ టర్మ్లో కిమ్ జోంగ్ ఉన్తో 3 సార్లు సమావేశమయ్యాడు. ఉత్తర కొరియా అణు కార్యక్రమాలు నిలిపేసేందుకు ట్రంప్ చర్చలు జరిపాడు. అయితే ఆ చర్చలు ఎలాంటి పురోగతిని సాధించలేదు. అయితే కొరియన్ ద్వీపకల్పం ప్రశాంతంగా ఉండాలని భారత్ కూడా కోరుకుంటోంది. అంటే అణ్వాయుధాలు వద్దని ప్యోంగ్యాంగ్ను భారత్ కోరుతోంది. ఒకవేళ ట్రంప్ చర్చలు జరిపితే భారత్ కూడా పాల్గొనే అవకాశం లభిస్తుంది. ఇక మూడో కారణం పాకిస్తాన్. ఇస్లామాబాద్, ప్యోంగ్యాంగ్ మధ్య కూడా సంబంధాలు బలంగానే ఉన్నాయి. 1990లోనూ 2000లోనూ ఉత్తర కొరియా అణుబాంబు తయారీకి పాకిస్తాన్ సైంటిస్టులు సహాయాన్ని అందించారు. దీనికి బదులుగా నార్త్ కొరియా మిసైల్ టెక్నాలజీని పాక్కు అందించింది. ఈ ప్రమాదకరమైన స్నేహం ఇప్పటికీ ఉత్తర కొరియా, పాకిస్తాన్ మధ్య కొనసాగుతోంది. ఈ అంశాన్ని 2022లో ఐక్యరాజ్యసమితిలో భారత్ లేవనెత్తింది. ప్యోంగ్యాంగ్లో పాకిస్తాన్ పాగా వేస్తే అక్కడ భారత్ కూడా కన్నే కాదు చెవిని కూడా వేస్తుంది. అయితే ప్యోంగ్యాంగ్లో రాయబారిగా ఉండడం అంత ఈజీ కాదు. ఎందుకంటే ఉత్తర కొరియా ఏకాకి దేశం. పైగా ఆ దేశంలో తీవ్రమైన నిఘా ఉంటుంది. తాజా నివేదికల ప్రకారం నార్త్ కొరియాలో కేవలం 24 దేశాల రాయబార కార్యాలయాలు మాత్రమే ఉన్నాయి. చాలా వరకు ఆయా రాయబార కార్యాలయాలన్నీ ప్రత్యేకమైన దౌత్య సముదాయంలోనే ఉంటాయి. ప్యోంగ్యాంగ్లో కూడా రాయబారుల వెంటన ప్రభుత్వ ఎస్కార్టులు ఉంటారు. నిత్యం రాయబారుల కదలికలపై ఓ కన్నేసి ఉంచుతారు. నిజానికి విదేశీయులను ఉత్తర కొరియన్లు పూర్తిగా సెపరేట్గా పెడతారు. ఇన్ని ఆంక్షల నడుమ ఆ దేశంలో దౌత్య కార్యాలయాన్ని నిర్వహించడం అంటే కత్తిమీద సాములాంటిదే. ఉత్తర కొరియాలో ఏం జరుగుతుందో తెలుసుకోవలసిన అవసరం భారత్కు ఉంది. అందుకే భారత్ మళ్లీ రాయబారిని ప్యోంగ్యాంగ్లో నియమించింది. గత నేపథ్యంలో భవిష్యత్తు వ్యూహాలను భారత్ రచిస్తోంది.